కేవలం నీకు ఇదిగో తండ్రి మాటలను వినటానికి ఆతృత కలిగి దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్టుగా మేము ఆశపడుతున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి. ఈ లోకంలో లోకపరమైన ఆహారం తినడమే గొప్ప బలవంతున్న మూర్ఖమైన వక్రజనం మధ్య ఉంటున్న మాకు శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపచేయుచున్నది కనుక ఈ జీవింపచేయుచున్న ఆత్మకు కావలసిన ఆహారాన్ని తిని మేము మరింతగా బలం పొందే భాగ్యం అనుకుంటున్నాను. ఏది ఏమైనా ప్రభావం, ఏది ఎలా జరుగుతున్నా ఈ మాటకు కట్టుబడి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మాకైతే ఉంది కనుక తల్లి జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతున్నాను. నీ బిడ్డలు వినటానికి వచ్చాను, కేవలం నైనా నీ మాట కొరకు వచ్చామని నైనా వాళ్ళు తిరిగి నీ కొరకు బ్రతకడానికి ప్రతి ఒక్కరికి మంచి మనసుని ఇవ్వండి. వారికి ఇవ్వబడిన సమయం ఎంత గొప్పదో వారు తెలుసుకొని జాగ్రత్త కలిగి నైనా వారి చెవులను నీకు దగ్గరగా చేయడానికి సహాయం చేయండి. విరిగిన వారికి నేను ఆశీర్వాదాలుగా ప్రభావ ఇదిగో నీ బిడ్డలందరూ నీ దగ్గరకు చేరి ఉన్నారు. మరి వారి యొక్క హృదయాలు నేను నీ కొరకు నేను మరి ఆయత్తు పరుచుకునే భాగ్యం అనుగ్రహించింది. నీ బిడ్డలకు చెప్పబోతున్న మాటకు నాయన నా జ్ఞానము నా యొక్క వివేకము సరిపోదు కనుక నండి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించడానికి పొందబడి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామమున అందరూ ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. వాక్యపు అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు చదివిన మాటల్లోనే యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. భక్తిహీనతయు త్రాళ్లతోనూ దోషమును లాక్కున్న వారికి శ్రమ. అదేంటి భక్తిహీనత? పైగా దాన్ని తాళ్ళేసుకొని లాక్కుంటున్నారండి నాటి సమాజం. వారికి శ్రమ, బండి మోపుల చేత పాపము లాక్కున్న వారికి శ్రమ. చాలా మంది అనుకుంటున్నారు జీవితం యొక్క విలువ మేము అనుకున్నదే కరెక్ట్, మా భక్తే కరెక్ట్ అనుకుంటున్నాం. మనం భక్తి అనుకున్నదే దేవుని దృష్టిలో భక్తిహీనత. దాన్ని పైగా తాళేసి రాకుంటున్నారంట, దాన్ని శ్రమ అనుకుంటున్నారు. అందుకనే కీర్తన గ్రంథం 10వ అధ్యాయము, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము చాలా మంది అనుకుంటున్నారట ఏమని దేవుడు ఉంటే ఉన్నాడు మర్చిపోయాడు, ఆయన విముఖుడైపోయాడు అంటే ఆపోజిట్ అయిపోయాడు, మంచి చేయడు. విముఖుడై ఎప్పుడు ఇక చూడు పట్టించుకోడు దేవుడు. పట్టించుకుంటే ఎంత అన్యాయం జరుగుతాయా, అక్రమాలు జరుగుతాయా? దేవుడు విముఖుడై ఎప్పుడు చూడకుండాను అని వారు ఎక్కడ అనుకుంటారు? అది అసలు ఇది బయటికి కనిపించేది దేవుడికి ఇష్టం లేదు. మీరు హృదయంలో ఏమనుకుంటున్నారో దేవుడికి ఇంపార్టెంట్. ఎక్కడ పుట్టింది పాపం అనుకుంటారు? సాతాను కూడా బయట ఎక్కడికి అలా నా తర్వాత నేనే కదా తప్పే ఉంది అని మా హృదయంలో అనుకుందట. మీకు అర్థమవుతుందా? మీరేమో హృదయంలో ఆలోచించుకొని అన్ని ఆలోచించుకుంటారు. అందుకే ఈజీగా మీకు ఒక ఇంటి కూడా ఇచ్చాడు దేవుడు. హృదయం నిండిన దాన్ని బట్టే టప్ప మాట్లాడతావు. నువ్వు మరి ఏం మాట్లాడుతావంట అంటే హృదయంలో ఎంత నింపుకున్నావో. ఎవరో తప్పు చేశారని తెలిసిందనుకోండి, వాడి గురించి తరతరాలుగా రోజు తరబడి హృదయంలో పేర్చుకుంటాం. మెట్టు మీద కట్టి నీ గురించి అన్నప్పుడు నేను అంత మంచిగా నా మంచితనం తెలుసా అంటావు. అదే నువ్వు మంచోడు కాదు, నువ్వేం చేస్తున్నా నా మంచితనం గురించి నీకేం తెలుసు, నాకు తెలుసు అంటావు. కాదు, నీ మంచి ఎదుటివాడికి తెలుసు. ఎందుకంటే అది హృదయంలో నుండి రావాలి. మంచి ఎక్కడి నుంచి రావాలి? నిండిపోయింది అనుకో మంచితో, మంచే అవుతుంది. నేను ఎంత చెక్క చేసినా మంచి అవుతుంది.
మీ హృదయం సగం మంచినీళ్ళు సగం మురికి నీళ్ళు ఉన్నాయనుకో, మొత్తం వాటర్ ఏమవుతుంది చెప్పండి? పొల్యూటెడ్ చెడ్డదే వస్తుంది. అర్థమవుతుందా మీకు? మంచినీళ్ళు సగం మురికి నీళ్ళు అంతే. చిల్లులు పడిన ద్రాక్ష తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోసినా చెడ్డైపోతుంది. అందుకే పులిసిన పిండితో ఉండమాకండి అన్నాడు దేవుడు. కొత్త పిండిని తీసుకొచ్చి పులిసిన దాంట్లో కలపకండి అన్నాడు. అందుకే కాసేపు భక్తిహీనత, కాసేపు రీల్స్, కాసేపు ఫోన్, కాసేపు లోకంగా అక్క ఏం చేస్తున్నాం అన్నా, మంచి పాట అన్నా అనుకో, మొత్తం చండాలం అయిపోతుంది. యాజిటీస్గా దేవుని మాటలతోనే హృదయాన్ని నింపుకున్నాం అనుకో, ఇటు మంది 1000 మంది పడినా నువ్వేమి ఫీల్ అవ్వు, ఇటు మంది 10,000 మంది పడినా ఐ డోంట్ కేర్ అంటావు. ఇది ఎవరు చేశారు? దావీదు గారు. పైగా ఆయన 6 అడుగులు గొలియాతుని చంపాలంటే ఆ యుద్ధ ఆయుధాలు వచ్చి ఇవన్నీ నాకు చాలా వెయిట్ అంటే తీసేయనట్టు. అంతే, అన్ని ఆయుధాలు కలిగిన గొలియాతు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇవన్నీ వేసుకొని ఆయన సౌలు అంటే ఇవన్నీ నాకు పడకండి, నాకేం చాలు కాదు. 3 రాళ్ళు సార్, 3లో ఒకటే వినియోగించుకున్నాడు. మీరు గమనించండి, 2 వాడుకోలే. అంత ఈజీగా ఉంటుందండి దేవునితో కనుక మనం నమ్ముకొని ఉంటే. ముందేది కనిపించదు, అసలు మనకంటూ ఒక హోపే కనిపించదు. అసలు ఏమవుతుంది, నాకు జరుగుద్దా అనిపిస్తుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది దేవుడు నీకు చేసే ప్రతిదీ. కానీ మనం నమ్ముట నీ వల్లనైతే అది నమ్మువానికి సమస్తము సాధ్యం. కానీ మనం మనలో ఎంత గింజంత విశ్వాసం లేదు. ఎంత ఈ హాల్ ఉంటుందా గింజ ఇంటిది, ఆ ఇంటిది నూనె వేస్తే తప్పులు పెరుగుతుంది. ఇంత విశ్వాసం లేని దౌర్భాగ్యం మనం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దేవుడు ఇంకొకరు ఇంకుడైపోయాడు, ఇప్పుడు ఆయన పట్టించుకోడు అని హృదయంలో అనుకుంటారంట. అదే కీర్తనలో 94వ కీర్తన చూడండి. 94వ కీర్తన 5వ వచనం. ఏమనుకుంటారంటే వీళ్ళు మళ్ళీ యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు ఏమని, వాట్ ఈస్ వాట్, ఏంట్రా ఏం జరుగుతుంది రండి అని ఏం విచారణ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు జరిగిందా లేదా, అలాంటివే కదా. అట్లాంటి ఏం పట్టించుకోడు దేవుడు. వింపుడైపోయాడు. ఎవరిలంతా అంటే భక్తిహీనతను త్రాళ్ళతో కట్టుకుని లాక్కొని పెట్టుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తున్నా. ఏంటో ఒకటి ఇంటి లేదనుకోకండి. భక్తిహీనత కలిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని అనుకుంటారు, ఉన్న ఆయన చూడటం లేదనుకుంటారు, ఆయన మాకు విముఖుడైపోయాడు అనుకుంటారు. యాకోబు దేవుడు ఏమి జడ్జిమెంట్ చేయడు, అసలు పట్టించుకోడు అనుకుంటారు. ఇంకొక మాట కూడా చెప్తాను. 14వ కీర్తన చూడండి. 14వ కీర్తన 14వ కీర్తన మొదటి వచనం చూడండి. ఈ బ్యాచ్ లో ఎవరు బుద్ధిహీనతను త్రాళ్ళతో పెట్టుకుని దోషాన్ని లాక్కునే వాళ్ళు, ఇంకొకరు బండి మోపులతో చేత పాపాన్ని లాక్కునే వాళ్ళు. శ్రమ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను ముందు. ఏమంటున్నాడు, ఇలాగేమో కొంతమంది ఏమంటారు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు, కానీ చూడడం పట్టించుకోడు, వింపుడైపోతాడు అనుకుంటారు. ఇంకో బ్యాచ్ ఏమనుకుంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు. ఇక్కడ కూడా ఎక్కడ అనుకుంటున్నారు, బయటకు అంటారు, హృదయములో దేవుడికి నచ్చనిది. అందుకే మీ హృదయం రాయి వలె ఉన్నా దాన్ని ఎలా మారుస్తాను, ముందు దానికి జబ్బు ఉంది, హృదయము ఘోరమైన. మనం అనుకుంటాం నాకే డిసీజ్ యాంటీబయాటిక్ వేసుకున్నాను. ఏ యాంటీబయాటిక్? బాప్టిజం వేసుకున్నాను, బాప్టిజం తీసేసుకున్నాను, కుదిరితే ఆదివారం క్రమాన్ని తప్పించుకోండి, క్రమంలోనే వెళ్తాను అనే యాంటీబయాటిక్స్ వేసుకున్నా. జనరల్గా మీ హృదయంలో ఏమనుకుంటున్నారంటే దేవుడు ఉన్నాడు కానీ పట్టించుకోడు, ఎందుకంటే నేను చేసేదంతా ప్రాఫిట్ గా ఉంటుంది కాబట్టి. కానీ ఇంకొక జనాంగం ఏమంటారట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వాడు చెడిపోయారా, ఎంత అసహ్యంగా కనపడుతున్నారు చూడండి దేవుడికి. వారి అసహ్య కార్యములు చేయుదురు. ఒకటి కాదు, 2 కాదు, ఎవరు ఏం చేయట్లా. ప్రపంచంలో చూడండి, ఈరోజు వార్త విన్నారా, ఒక తండ్రి ఈ
పడకూడదు. లోకము దాని ఆశ గతించిపోతాయి. నీకు ఇచ్చిన బిడ్డలు నువ్వు అనుకుంటే రాలా, దేవుడు అనుకుంటే వచ్చినాయి. పైగా వాడు కూడా వెంటనే పోయాడు. ఉన్న దేవుడికి దేవుడి గురించి తెలుసుకునే ఎక్స్క్యూజెస్ నాకు పొందేవాడేమో, వెంటనే వెళ్ళిపోయాడు కదా. ఎంత ఘోరంగా ఆత్మ రోధిస్తుందో తెలుసా? ఆత్మ కోసం మనం పడే ప్రయాసలో ఒకవేళ అది ఫెయిల్యూర్ అయితే దేవుని దృష్టికి వెళ్ళిన తర్వాత ఆత్మ మరింతగా బాధపడాలి, మరింతగా శిక్ష పొందాలి. ఇక్కడ ఉన్నంత వరకు మనం సేఫ్. మీరు అనుకుంటున్నారు వాక్యం వెళ్ళిపోయి హాయిగా ఇంట్లో ఉన్నది వండుకొని తినేసి ప్రశాంతంగా. నో 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 నో, అసలు నీకు ఈ మాటలు చెవుని పడాలనే వారం రోజులు వెళ్ళి పోషించాడేమో దేవుడు, నీ ఆయుష్ని పెంచాడేమో దేవుడు. సరే, ఈ మాట విన్నావుగా, ఏదో ఒక రోజు నీ హృదయంలో ఆలోచనలో ఒక రియలైజేషన్ వచ్చిన, ఒక స్టెప్పింగ్ అవుతావు నా కొరకు అని దేవుడు నేను పోషిస్తున్నాడేమో, కాలాన్ని పొడిగిస్తున్నాడేమో. నువ్వనుకుంటావు ఈరోజు సంతోషంగా కనిపించినందుకు థ్యాంక్స్. ఎందుకు? ఏం చేసుకోవాలి ఆ థ్యాంక్స్ దేవుడు? చెప్పండి. నేను ఇంత ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను బాగా క్షేమంగా ఉంచాడండి. ఏం చేస్తావు? పోషించినందుకు థ్యాంక్స్ అయ్యానా వెళ్ళిపోతావా? ఎందుకంటే ఏం చేయను. మీరు గమనించండి, మీ హృదయాలు ఇదే అనుకుంటారు. ఎందుకంటే ఏం చేస్తాం? మా అయితే స్థుతి పాట పాడతాను, మహా అయితే ఇంకొంచెం మ్యూజిక్ రిథమిక్గా పాడతాను, లేదంటే ప్రార్థన ఇంకొంచెం బాగా చేస్తాను. ఇంత జాగా ఏంటి దేవుడికి అనుకుంటాం మన కూడా హృదయంలో. నేను వచ్చానంటే ఎన్ని పనులు ఆపుకొని వచ్చాను తెలుసా? నువ్వు పోతే నీ గురించి ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించు. మనం ఈ నెల జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటాం. మా అద్దె గారు శవం అక్కడే ఉంది, మా దీపాలు మేము పడుతున్నాం కానీ ఆవిడ గురించి ఏం పట్టించు. అదే జీవం ఉంది. అయ్యో ఆంటీ గారికి టైం అయిపోయింది, ఫుడ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి. మన గతి కూడా అంతే, మనం పోతే ఎప్పుడు పట్టించుకోండి. మీ ఆత్మ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మన లోకంలో ఉన్న వాళ్ళు ఏమి ఎవరు చేయరు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు. దేవుడు లేడని ఇలాంటి దుర్మార్గులు ఏమనుకుంటారట? దేవుడు లేడని హృదయంలో అనుకుంటారు. చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేసేవాడు లేరు. కానీ దేవుడుకున్న మీకు ఆయుష్ను పొడిగించాడేమో బహుశా అనుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో పొడిగించాడో తెలుసా? వారు వివేకంతో. ఎలా ఎక్కడాలి? గుడి ఎక్కడయ్యా, నేను దండం పెట్టుకొని సందేశం వెళ్తానయ్యా అన్న వాళ్ళని పట్టించుకోడు దేవుడు. గమనించండి జాగ్రత్తగా. దేవుడు ఎవరిని పట్టించుకుంటారంటే వివేకము కలిగి నన్ను వెతకాలి. దేవుడు గుళ్ళోకి వస్తే కనపడడు. గుళ్ళోకి ఒక ద్వారం ఆయన వెతకడానికి. దేవుడు వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి. నువ్వేమనుకున్నా ఆకాశం చుక్కలు తప్ప ఏం కనపడలేదు అనుకున్నావు. కొంత ఈ గెలాక్సీ దాటితే ఇది దాటితే మీకు అసలు ఏమి కనపడని ప్రపంచం పెద్దది ఉంది. దాన్ని కనుక్కుంటా చెప్పేద్దాం, చూపించేద్దాం అంటున్నారు. మనోళ్ళు పాపం వాళ్ళ శ్రమ ఎక్కడ కోసం మీరు కన్ఫామ్ గా కానీ చెప్పలేము. అయ్యో ఇదిగో ఇది కనిపెట్టాం, నీళ్లు ఉన్నాయని కనిపెట్టాం, ఏంటి శూన్యం ఉందని కనిపెట్టాం. పెద్ద హోల్ ఏంటంటే ఇప్పుడు పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి 2030 లోపు ప్రపంచాన్ని గుద్దేస్తాట, మెయిన్ సిటీస్ పోతాయంట. ఇలాంటివి తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఏమన్నా నాయనా నీ యొక్క ప్రకృతి ఇదా, నువ్వులాగా ఏంటైనా మెగా సిటీస్ పోతాయంట, అందులో ముంబై ఢిల్లీ కూడా ఉన్నాయంట, ఏంటి మా గురించి కూడా ఏదో ఆలోచిస్తున్నామంట, అంత ఆస్ట్రాయిడ్ భూమి మీదకి వచ్చేస్తుందంట. మరి ఇలాంటివి ఇంకా ఉన్నాయంట. మేము డాట్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఆస్ట్రాయిడ్ కనపడితే దాన్ని స్మాష్ చేసేలాగా చేసుకున్న టెక్నాలజీని పెట్టుకున్నాం. అయినా ఏంటి దాన్ని దాటి వచ్చేస్తున్న ఆస్ట్రాయిడ్స్ నువ్వే దిక్కున్నాయని అంటున్నావు ఏంటి? అబ్బే నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఒక మాయ రోగం రా అన్నాడు దేవుడు. అమ్మో అంత మూర్ఖులు. మనం అనుకున్నా ఒక రోజు గుర్తొచ్చి నేను ఎంత ప్యూరిఫైడ్ తెలుసా అంటాం. కాదండి, అస్సలు కడిగే కొద్ది గుర్తు వస్తుంది మనలో తెలుసా. అందుకే రావాలి దేవుని మందిరంలోకి వచ్చి కడుక్కోవాలి, ఉదక స్నానం చేయాల్సిందే. ఈ లోక మాలిన్యం వద్దన్నా అంటుకుంటది, అదే నిన్ను నింపేస్తుంది. నువ్వు అనుకుంటావు. దేవుడు దాన్ని ఏమన్నాడు తెలుసా? లోక మాలిన్యం నిన్ను అంటుకుంటుంది అన్నదాన్ని ఇంకొక చోట రాస్తూ చేదైనా వేరు కనపడుతుంది.
కనపడుతుందా? వేరు వల్ల ఆ చేదు వేరు వల్ల వచ్చే ఫ్రూట్స్ ఎలా ఉంటాయి? పోయిన వారం చెప్పిన కాలు ద్రాక్షలాగా ఉంటాయి, అవునా కదా? ఆ ద్రాక్షలు కాస్త కాలు ద్రాక్ష ఏమంటది? శాంతి శాంతి అంటే యుద్ధం చేద్దాం పదా అంటది. అందుకే ఇప్పుడు ద్రాక్ష ఎదుర్కొద్దాం శాంతి అని చెప్తున్నా. ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోయేదాకా మనం యుద్ధం చేసుకున్నాం అనుకుంటున్నారు? సరే, ప్రపంచానికి ముప్పు తెచ్చిపెడుతున్నారు కదా. ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఎంతమంది పిల్లలు తల్లి తండ్రులు లేకుండా ఉన్నారు. ఎవరైనా ఆలోచిస్తున్నారా? వీళ్ళు కాకపోతే మళ్ళీ ఇంకొకరు మొదలెడతారు. చైనా అంటాడు, చైనా చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఇంటర్నల్ గా థర్డ్ జరిగిపోతా ఉంది. మీరు అనుకుంటున్నారు మిసైల్స్ వస్తాయి, స్మాషింగ్ జరుగుతుంది, కాదు, మెడికల్ గా కొట్టేస్తున్నారు. మీ దగ్గరికి రాకుండానే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. ఎగ్జాంపుల్, కరోనా ఏ ల్యాబ్ నుంచి వచ్చింది? చైనా వుహాన్ ల్యాబ్ లో ఉన్న ల్యాబ్ నుంచే కదా. ప్రపంచంలో మనుషులంతా నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే బ్రతకాలని కొన్ని కౌంటబుల్ ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ మనుషుల్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయొచ్చు అనే దానికి పరిశోధన జరుగుతున్నట్టు నమ్ముతారా? మీరేమో మీకు మీరు కొట్టేసుకుంటారు. మీరు బాగుండడం నాకు నచ్చలేదు, నేను బాగుండడం నీకు నచ్చలేదు అని. అయ్యో, మీరిద్దరూ బాగోకూడదని ఒకడు ఆలోచిస్తున్నారు. వాడికి అధిపతే ఆకాశ మండలం అందున్న సాటన్. వాడికి ఆడేం చేయగలడు? మనిషిని ఏం చేయలేడు. మనిషి యొక్క హృదయం చెడిపోయేలాగా ఇంకొక మనిషి యొక్క మాటని వాడు నీలో స్ప్లిట్ చేయిస్తాడు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఏదైనా తట్టుకుంటాను, నేను మాటలు మాత్రం పాడను. దేవుడు ఏమన్నాడు? నా నిమిత్తం నీకు నింద అవుతుంది. అయ్యో, నేను పండుగ నేను చేసుకుంటాను, నిర్ధారితుడిగా ఉంటానంటారా? ఎట్లా కుదురుతుందండి? సరే, ఏదో కత్తి మీద సాములాగా ఎలా కుదురుతుంది? తెక్కన ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. క్రైస్తవ జీవితం అంటే మీరు ఆశామాషిగా అనుకోకండి. వివేకము కలిగి తను వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు నా అసలు వివేకం ఉందా మీకు? మందిరంలో రావడం వివేకం అనుకుంటున్నారా ఏంటి? కాదు. మందిరముకు వచ్చిన తర్వాత మీ ఎదుట చల్లబడిన వాక్యం అనే విత్తనాలు ఉన్నాయి చూసారా? ఈ హృదయంలో ఫలించాలి అంటే ఈ మాటని మీ చెవిన పడి తద్వారా హృదయంలోనికి వెళ్ళి ఆలోచన కలిగి వివేకంతో దేవుణ్ణి వెతుకుతూ ఏమనిపించాలో తెలుసా? ఏమిటి ఇంకెన్నాళ్ళు అసలు ఉండాలని నాకు లేదే, కానీ ఉంటే ఈ లోకంలో నా వల్ల ప్రయోజనం అని తెలిస్తే వెళ్ళాలా ఉండాలా అని ఒక భర్జన అవుతున్న మనసు కలిగి ఉన్నాను. పౌలు గారి ఎక్స్పీరియన్స్ చూసావా? దానికోసం తప్ప దేని కోసం ప్రాకులాడు. ఈ లోపల నెలలు వచ్చిపోతూ ఉంటాయి, ఏవేవో జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే నీ హృదయం ఎవరి దగ్గర ట్రాన్స్పరెన్సీగా కనిపించాలి? అందుకేమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఏమన్నా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కనుక విమర్శించుకుంటూ కనుక ప్రయత్నాలు చేస్తే ఎప్పుడు దేవుని మాట విన్న ఈ మాటని ఎప్పుడు ఎలాగైనా ఇంకొకరికి చెప్పి వాళ్ళని మందిరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రొటెక్షన్ గా ఉంటారు అనేటువంటి అవగాహనలోకి వెళ్తాం అనిపిస్తుంది. ఎప్పుడైతే వాక్యం నీలో ఫలించలేదో అప్పుడైనా తొందరగా ముగిస్తాయి. నేను తొందరగా ఇంటికి ఏం చేస్తా? తొందరగా ఇంటికి వెళ్ళి సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఉండి ప్రొటెక్షన్ ప్లేస్, ఆశ్రయపరమైనటువంటి ఈ ప్లేస్ లో వాక్యం వింటూ ఉంటూ నీ హృదయాన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో కుమ్మరించడమే. ఈ లోపు కనుక కుమ్మరించే లోపు కనుక నీ టైం అయిపోయినంత ధన్యుడు. అర్థమవుతుందా? ఇది దాటి బయటికి వెళ్తే నీకు అనుకోకుండా వచ్చేదే లోపం. ఆ లోకంలో వచ్చేదే మాలిన్యం. ఎట్లా నువ్వు దేవుని దగ్గరికి ప్యూరిటీగా వెళ్ళిపోతావు? ఇక్కడ కదా ఉండాలి నువ్వు, ఇక్కడ ఉంటే కదా నువ్వు సేఫ్. క్రీస్తునందు ఉన్న వారికి మరి క్రీస్తునంతే కదా ఉన్నారు. బయటికి వెళ్తే లోకంలో నీ ఉద్యోగం అనే బాధ, లేకపోతే నీ ఇంటి కుటుంబ సమస్యలు అనే బాధ, వాటి గురించిన టెన్షన్స్, ప్రెషర్స్, వాటి కోసం అనుకొని విధానాల్లో తప్పటడుగులు వేయాలనే ప్రేరణలు, వీటన్నిటిని తప్పించుకోవాలంటే వాక్యమేమో హృదయంలో ఉంచుకోరు. ఎందుకంటే రేపేమి
ఏం చేస్తా ఉంటావు? ఆలోచించవు, చింతిస్తా ఉంటావు. అర్థమవుతుందా? రేపటి గురించి చింత వద్దు అని ఎవరు చూపించారు? పిచ్చుకోలు. చూసారా? ఇప్పుడు జనరేషన్ లో లేవండి. బాగా అంటే పిచ్చుక అంటే బాగా చిన్న బర్డ్ అని. ఆఫ్టర్ ఆల్ చిన్న బర్డ్ ని నేను అవేమన్నా కట్టుకుంటున్నాయో గోడౌన్స్ ఉన్నాయి. FCA, CWC, సెంట్రల్ వేర్హౌసింగ్ కూడా. ఇది కాకిగారి సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్, అది ఆ పెట్టగారి FCA ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ వరల్డ్ అని ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే దానికి ఇండియా కాదు కదా, వరల్డ్ మొత్తం తిరగాలనుకున్నాం. పక్షి గురించి మాట్లాడుతున్నాం. ఇది ఈ తొట్టె, ఈ కాకి, ఆ బస్తా, ఆ పిట్టది అని ఏమైనా ఉన్నాయా? కానీ దేవుడు ఏమన్నాడు? వాటికే ఏమీ లేవు, కానీ దేవుడు పోషిస్తున్నాను, నేను వాటిని పోషించేది అన్నాడా లేదా? మీరు వాటికంటే ఆఫ్టర్ ఆల్ అన్నాడా? లేదు, శ్రేష్ఠుడు. అవునా? అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నేను శ్రేష్ఠులు కదా నాయన, థింక్ చేయను. నేను ఏం కట్టుకోవాలో థింక్ చేయను, ఏం ధరించుకోవాలో ఆలోచించను, తినడం కోసం కాదు నీ గురించి ఆలోచిస్తాను అంటారా? ప్రార్థనలు మార్చుకోండి, శ్రేష్ఠులు కనుక. ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఇంత మంచి మాటలు మీ చెవులకు అందేలాగా చేస్తున్నాడంటే మీరు ఎంత ఇష్టమో దేవునికి. కొద్ది మందిలో దేవుడికి మీరు చాలా ఇష్టం. ఇంకా ఒక మాట చూపిస్తాను. 36 అదే కీర్తన 36 అధ్యాయము 11వ వచనం చూడండి. 1వ వచనం చూడండి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఇది హృదయములు, భక్తిహీన హృదయములో అతిక్రమమును ఎలా ఉంచుతారంటే దేవుని యొక్క యుక్తమైన మాట. అతిక్రమాన్ని వాళ్ళు ఏమంటే పాంప్లెట్ వేసి చెప్తారు, ఇది దేవుని మాట అని పలుకుచున్నది. అసలు పలుకుచున్నది వాని దృష్టి ఎదుట. అతిక్రమాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు, వాడి దృష్టిలో అంట దేవుని భయం ఏముంటది? అసలు బొత్తిగా ఉండదట, బొత్తిగా ఉండదు. వాని దోషము పైన పడిపోద్ది మాట ద్వారా. వాడు భక్తుడే కానీ భక్తిహీనుడు. అది దేవునికి మాత్రమే తెలుసు, ఎందుకంటే హృదయాలోచనలు ఎరిగిన వాడు అర్థమైనా కరెక్టివిటీ ఎక్కడ ఉందో. హృదయంలో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకుండా వాటి గురించి కూడా మీరు కౌంట్ చెప్పాలి. ఏం ఆలోచించుకున్నావా అని అడుగుతాడు దేవుడు, తెలుసా? ఏం ఆలోచించుకున్నావా, ఏం నోట్లోంచి బయటకు వదిలేవరా అని అడుగుతాడు. అందుకే ఏమంటున్నాడు? వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు వాడు తన దృష్టి ఎత్తివాడు దేన్ని ముఖస్థుతి చేస్తాడు? పైన చెప్పాడు కదా, అతిక్రమము అనేటువంటి విషయాన్ని దేవోక్తిగా పెట్టుకుని దాన్ని ముఖస్థుతి చేయించుకుంటా ఉంటాడు. వాడిని ఏమన్నా మార్చగలమా? ఎందుకంటే వాడు భక్తి పైకి బాగుంటుంది, హృదయంలో వాడు దుష్టుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది మెయిన్ కాన్సెప్ట్. మీ హృదయాలు జాగ్రత్త, మీ మనసులు జాగ్రత్త, మీ ఆలోచనలు జాగ్రత్త. ఇదే గ్రంథాల్లో చెప్పబడు. మీరు వచ్చి ఒక దీపం పెట్టారా, దేవునికి ఒక పండు ఇచ్చారా, అలా చేసి వెళ్ళిపోండి, ఏవో నామాలు చెప్పేసి వెళ్ళిపోండి అని బైబుల్ ఎప్పుడు చెప్పదు. బైబుల్ ఏం చెప్తుందంటే ముందు ఉండవలసింది ఏంటంటే పిల్లర్ ఆఫ్ ది పాయింట్ మీ సోల్. నీ హృదయము దాని కనుక నువ్వు జ్ఞానం వేసి పట్టుకోగలిగితే దేనైనా సాధించగలుగుతావు. ఏ ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ద్రాక్ష తోట కాసినా కాయకపోయినా, ఐ డోంట్ కేర్, నేను యెహోవానే నమ్ముకొని ఉన్నాను అని ఫీలింగ్ వస్తుంది. అలా ఉన్న వాళ్ళే దేవుడు ప్లస్ చేస్తాడు. మీకు హింట్ ఇస్తాను, ఇచ్చేయంటే కొంత పడేస్తాడు అంతే. నా గురించి తెలియదు, నేను ఎంత గొప్పవాడో తెలియదు, అయినా అడుగుతున్నారు. నేను నా పేరుని అడిగాడుగా, పోయి మీరు అడిగి తీసుకున్నారా తక్కువ వస్తుంది. అడగకుండా దేవాన్ని చిత్తము సిద్ధించిన కారణంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. ఇంటర్నల్ గా, సోల్మేట్ గా, ఎక్స్టర్నల్ గా మీకు అవసరమైన విధంగా దేవుడు అన్నిటినీ అన్ని విధాల సమకూర్చి ఉంచుతాడు. తన ఎందు భయభక్తి గలవారికి ఆయన అన్నిటినీ సమకూరుస్తాడు. భయము భక్తి లేని ఈ దుష్ట జనాంగం మధ్య నువ్వు ఉన్నప్పుడు నీ హృదయం కూడా కంటామినేషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఆ కంటామినేషన్ అయిపోయిందంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి
చెప్తుంది. మందిరానికి రండి. ఎలా రావాలి? మీరు భక్తిని పెంచుకోవడానికి రండి. మనస్సులో మీ హృదయాన్ని కంట్రోల్. అదే అన్నాడు, కోరికలంట గుర్రాలు అంట. కోరికలు గుర్రాలు అవ్వకూడదమ్మా. ఒక కోరిక కలిగిందంటే ఆ కోరిక ఆశను పుట్టిస్తుంది. ఆశ నెరవేర్చుకోవడానికి దురాశైనా చేసి నువ్వు పాపాన్ని కూడగట్టుకుంటావు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇది బుద్ధుడు గారు చెప్పలేదమ్మా, బైబిల్ ఎప్పుడో చెప్పింది. బైబిల్ చెప్పింది. బైబిల్ మాటను నమ్మండి. దేవుడు స్వయంగా రాసిన లేఖలు నీకు. దీన్ని నీకు ఇవ్వడానికి ఎన్నో ఫ్యామిలీని, ఎంతో మందిని చిత్రహింసలు పొందారు. ఇది వైట్ అండ్ బ్లాక్ బోర్డింగ్ గా ఉందేమో, మంచిగా చేతికొచ్చేస్తుందిలే. దీన్ని మీరు కనీసం చూడరు, తొక్కేసుకుంటారు. పాట పాడతారు, దేవాలు ముఖ్యం ఏమే అని. ఆ కింద ఆ దేవుని మాటలు మాత్రం తొక్కేస్తారు. మీ ఫిజికల్ యాక్టివిటీ అంతా చెప్పేస్తుంది నువ్వు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావో అనేది. హృదయాన్ని కాపాడుకోండి, మీ ఆలోచనని కాపాడుకోండి. అప్పుడే మిమ్మల్ని మీరు దేవునికి, తండ్రి నేను నా ఆత్మని అప్పగిస్తున్నానని ధైర్యంగా చెప్పగలవు. అన్నాడా లేదా? ఎవరన్నది మాట? యేసు ప్రభువు సిలువ మీద ఎలా ఉన్నారండి? ఏసీ శుభ్రంగా మంచిగా ఫుడ్ తినేసి ఎంజాయ్ చేస్తూ అన్నారా? ఈ చేతికి మేకు, ఈ చేతికి మేకు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపు పోటు, పైన ఎండ, భయంకరమైన 3 గంటలకి ఎండ, అది హిల్ మీద. అంత బాధపడుతూ దాహం వేస్తున్న సమయంలో చేదు చిరకనిస్తే ఆ టైంలో కూడా దేవుణ్ణి ఏ మాత్రం ఎందుకయ్యా ఇలా చేశావు అనకుండా, తండ్రి నా పని కంప్లీట్ అయింది, ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను. కృషించిపోవాలి నువ్వు అంతే. ఎందుకంటే ఇది సంతానం వల్ల జరిగిస్తున్నది కాబట్టి, తండ్రి నిన్ను భూమి మీద వదిలిపెట్టాడు కాబట్టి, నీకు ఇష్టమై ఇక్కడికి రాలేదు కాబట్టి, నిన్ను ఇరుకులో పడవేసినప్పుడు నీ భక్తి యొక్క నాణ్యత ఏంటో తెలుస్తుంది కాబట్టి, ఇరుకులో విశాలతను కలగజేస్తాడని విశ్వాసతను పోగొట్టుకోకుండా ఆయన వైపు చూడు. యేసు వైపు చూడు. ఎక్కడ చూస్తారు? యేసు వైపు చూస్తే, బాధ వస్తే, బాధ కలిగితే, ఆహా తండ్రి నీ శ్రమ కంటే నా శ్రమ ఎక్కువే కాదే, రక్తము కార్చునంతగా నాకేమో నన్ను హింస పెట్టలేదే అని అనాలి కదా. నిజమే చచ్చిపోతానన్నా బతకనైనా నాకేమైనా శ్రమ అంటావేంటి? శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు పరీక్షలో నెగ్గొచ్చు తెలుసా? పరీక్షలో నెగ్గితే నిరీక్షణ కలిగేస్తుంది. ఈ నిరీక్షణ నేను ఎక్కడో సిగ్గుపడిపోతున్నారు మీరు. అయితే మీ నిరీక్షణలో ఏదో తేడా ఉంటే ట్యాబ్లెట్లు సరిగ్గా వేసుకోండి. శరీరపరమైన ట్యాబ్లెట్స్ మీరు వేసుకోకపోతే హెల్త్ ఎలా డిస్టర్బ్ అయిపోతుందో, ఆత్మపరమైన గుళికలు కనుక మీరు తినకపోతే, ఆత్మపరమైన మెడిసిన్స్ కనుక మీరు తీసుకోకపోతే మీకు జబ్బు మానదు. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ఒక టాబ్లెట్ ఇప్పుడు ఆఫ్టర్ ఒక వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, డోలో ఒకటి వేసుకుంటే సరిపోతా? కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. యాంటీబయాటిక్ వేసుకున్నంత మాత్రాన ఏ ఫుడ్ తినకుండా ఉంటే సరిపోతా? ఎంతో కొంత ఈవెన్ లిక్విడ్ లో ఏదో ఒకటన్నా తీసుకోవాలి. ఏది లోకపరమైన చిన్న వైరల్ ఫీవర్ కే అన్ని రకాలు వేయాల్సి వస్తే గుడికొచ్చాము అని ఒక మాత్ర వేసుకుంటే భక్తి సరిపోదు. గుడికొచ్చావా? శ్రద్ధగా విను అన్న మాటతో గిరిస్తే ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకుని మళ్ళీ తాళం వేసేకూడదు. హృదయంలో పెట్టబడిన మాటని మళ్ళీ ధ్యానించుకోవాలని మాత్ర వేసుకోవాలి. మళ్ళీ ధ్యానించుకుంటూ ఉన్నదాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇంకో మాత్ర వేయాలి. దాని ప్రకారం నడుచుకునే మాత్ర వేయాలి. ఆ మాత్రలన్నీ వేసుకుంటే నీ హెల్త్ బాగుంటది. అప్పుడు ఆత్మఫలమైన 8 ఫ్రూట్స్ మాత్రం చెప్పాడు, అవి రాస్తే చాలు. 9 ఫలాలా? 8 ఫలాలు? 9 ఫలాలు. మరి నేనంటే కూడా తీస్తాను, మంచితనం లేనే ఉంటుంది. అర్థమైందా? 9 ఫలాలున్నా ఫలించండి రా, ఎగ్జామ్షన్ ఇచ్చాను మీకు అన్నట్టు. ఒక్క ఫలమన్నా ఉందామండి చెప్పండి. ఈ 9 ఫలాల్లో నాది గ్యారెంటీగా ఒక ఫలమన్నా చేతులు పేర్లు కాదు, నాలో ఉందని చెప్పే క్యారెక్టర్ హృదయంలో. నేను మాట్లాడుతుంది హృదయములో. నాకున్న
సాక్షులు అంతే. చూడండి, మన భక్తిని మనం పరీక్షించుకుంటే మనం ఎలా ఉన్నాం. అసలు చెప్పేటప్పుడే నేను ఒకదాన్ని తీస్తాను, మీకు ఏదైనా చెప్పండి నీకు ధైర్యం కాగలరు. అలా ఉంది మన భక్తి. ఆ భక్తిహీన హృదయంలో నుంచి తీసేయండి. అందుకే ఏమంటున్నాడు చదవండి, ఏం చదువుతున్నారు? 36:2 వాని దోషము బయలుపడి అసహ్యంగా కనపడుతుంది. వాడి క్యారెక్టర్ ఏంటంటే హృదయములో అతిక్రమాన్ని దేవోక్తి వల్ల పెంచుకుంటాడు. వాడు పైకి అలా అమ్మ ఏం చెప్పినా వాడి నోట్లో నుంచి దేవుడి మాట వచ్చినట్టే వాడు హృదయంలో వాడి యొక్క పనులు చూస్తే బాబోయ్ ఏంటన్నా అనిపిస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది? దేవుని మాటలను నెమరు వేసుకుంటున్న నీతి మంత్రులకి అర్థమవుతుంది. అందుకే వాడి దోషములు వానికి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట, అది అంటే పైన అతిక్రమము వాని దృష్టి ఎదుట వారిని ముఖస్థుతి చేసినట్టే ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయానికి వచ్చింది. ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 59వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఈ రోజుల్లో వ్యాజ్యమాడేవాడు లేడు. లేనప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు రాళ్ళతో కొట్టేస్తారు. ఎవరిని కొట్టారు రాళ్ళతో? ఎవరిని? స్టెఫన్ని. ఎందుకు కొట్టారు రాళ్ళతో? వాడు ఎంత దుష్టుడా, దుర్మార్గుడా, వాడు చేసిన పని ఎంత అన్యాయం అనుకుంటారా? దేవుని మాటలు చెప్తున్నట్టు కొట్టారు. మరి ఇప్పుడు నేను సత్యాన్ని పట్టుకున్నాను, సత్యం పట్టుకున్నాను కాబట్టి నాకు పోదాం చేస్తారు, నాకు మంచి అప్లాజ్ ఇస్తారని నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంతే కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. మరి ఏం చేస్తారు అంటే అందరూ వేస్ట్ గానే నమ్ముకున్నారు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలకటం నేర్చుకున్నారు. తద్వారా ఏం జరిగిందయ్యా అంటే దురాశ పుట్టింది. దురాశ గర్భము ధరించింది. దాన్నే పాపం. చెడుగును గర్భము ధరించి పాపమును గనేశారు అందరూ. పాపము పరిపక్వమై తెచ్చేస్తున్నాం. అందరికి ఎక్కడుంది? చెట్టు వేరున తత్తుంది. ఏ మాత్రమైనా ఇటు జరిగి అటు జరిగి ఆలోచన మార్చుకున్న పేక తెగిపోతుంది. కానీ మనం అంతా ఎలా బ్రతికేస్తాం? కాలు పెట్టేసుకుని ఇవాళ ఇది పెట్టేస్తా, రేపు అది కొనేస్తా, అలా ఉంటా ఇలా ఉంటా, పెళ్లి చేస్తా, అమ్మాయిని చూస్తా, బాధ్యతలు చేస్తా. అదే మిమ్మల్ని అంతా ఇది చేయటానికి కాదు. ఇవి మీ లిటిల్ బిట్ బాధ్యతలు మాత్రమే. చేసినా చేయకపోయినా దేవుడు వాట్ ఈజ్ వాట్ అని అడగడు. నీ హృదయం ఎలా ఉంచావు, నేనేం చేయమని పంపించాను, నువ్వేం చేస్తున్నావు అంటే అందరం అయినా వ్యర్థమైన దాన్ని నమ్మేసుకున్నాడు. ఆయన అందరం ఏం చేస్తున్నామంట? ఎవ్వరు ప్రపంచంలో అందరూ మాట మళ్ళీ ఒకసారి చదవాలి. నాకు సత్యమును బట్టి ఎవడును అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకున్నారు. ఇలాంటి వాళ్ళు దేవుడు మాట ఇంకో పోమని చెప్తే తీసుకుంటారా? మరి వాళ్ళందరూ సంఘంలో ఉన్నారు. అందరూ సంఘంలో ఉన్నాం. నేను కూడా ఒక గంట మీరు చెప్పట్లేదు, మీరు గోపంగా నా మీద వినేజ్ కోసం చెప్పమంటే లేదు నన్ను నేను ప్రార్థనగా ఉంటాను. నేను అంటేనే అన్నాను. మరి దేవునిలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నప్పుడు 100 టైం అయినా పర్లేదు, 24 hours అయినా పర్లేదు, ఇక్కడే ఉన్నాం. గాలి తుఫాన్ వస్తుంది, ఏం చెప్తాం? అమ్మ బయటకి ఎందుకు అంటాం? శరీరాన్ని రక్షించుకోవడానికి మాత్రమే కదా ఆలోచన. మరి ఆత్మను రక్షించుకోవాలంటే నీ చుట్టూ ఎన్ని ఉన్నాయి? సాతాను ఎన్ని బాణాలు వదులుతున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడుంటే బాగుంటది? ఏ ఆశ్రయ దుఃఖంలో నువ్వు దాక్కుంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది. దేవుడు ఇచ్చాడు, ప్రేరణ ఇచ్చింది. ప్రేరణ కలిగించిన దేవుడు ఇక్కడ మీరందరూ ఉండేలాగా, దేవుని మాటలు వినేలాగా ఆయన కలుగజేశాడంటే దేవుడికి ఎంత ప్రేమ అండి మనకు. అంతే కదా. లోకమంతా ఎలా ఉంది? మోసమైన మాటలతో, వ్యర్థమైన మాటలతో
కూర్చోబెట్టి ఇన్ని ఫ్యాన్లు లైట్లు వేసి నా మాట వినండి అని చెప్పిస్తున్నాడంటే దేవుడు. ఎంత ధన్యుడివి ధన్యురాలి. ఇది కదా ఆశీర్వాదం. అందుకే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, తండ్రి మీకు ఇచ్చిన దాన్ని ఆక్యుపై చేసుకోండి. అప్పుడు ఆ మాట కోసం మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఆ గుంపులో ఎడమ చేతి వైపు ఉన్న వాళ్ళని చూసి మీరెవరో నాకు తెలియదు అనిపించుకున్నా. ఎవరన్నా తెలిసిన మనిషి దేవుడా 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 బాగా వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, ఆ వ్యక్తిని నువ్వు బాగా మాట్లాడిన వ్యక్తే ఒక పర్టికులర్ టైంకి వచ్చినప్పుడు అతనికి ఎదురుకెళ్తే మీరా అన్నాడు అనుకోండి, ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతామండి. వాడికి ఎన్ని చేసి పెట్టాను, వాడికి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చాను, ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టాను, 10 మందిలోకి వెళ్ళగానే ఏమన్నాడు నన్ను పట్టించుకోలేదు అంతగా అంట. ఆఫ్టర్ ఆల్ లోకం మనిషి, లోకం నీలోటి వాడే, వాడు ఏదో సందర్భానుసారంగా నీతో ప్రవర్తిస్తేనే వాడిని మర్చిపో, క్షమించు. దేవుడు నీకేమి ఇచ్చాడంటారు? ముక్కు మూసుకో ఒకసారి. నీకు కోపం వచ్చినప్పుడల్లా, నీకు విరక్తి వచ్చినప్పుడల్లా, నీకు బాధ అనిపించినప్పుడల్లా, ఒక ఎదుటి వ్యక్తి నేను అన్యాయం చేశాడు అనిపించినప్పుడల్లా ముక్కు మూసేసుకో. ఏమవుతుంది? చచ్చిపోతాడు. దానికి కారణం ఎవరై ఉంటారు? నువ్వు పీలుస్తున్నావు, ఏమంటే పీల్చాలి, ఆక్సిజన్ ఏదో జలుబు చేసినప్పుడు మీరు పీల్చుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది. కానీ పీల్చుకుంటున్నావు ఆక్సిజన్ అనేది కూడా మీకు బాధ తెలియదు, అసలు నీకు తెలియదు, సెన్సిబిలిటీ లేదు. ఎంత బాగా ఉంచుతున్నాడు, కానీ నువ్వు ఒక్కసారి ముక్కు మూసుకుంటే చచ్చిపోతావేంటి అంటే నువ్వు పీల్చుకుంటున్న విధానం కూడా నీకు చాలా బాగుండాలి అని కోరుకుంటారు మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, నీకు నీళ్లు పోసిన అవ్వ, లేకపోతే నీ భర్త. అబ్బే ఎవరు కాదండి బాబు, పరమాత్ముడు. ఆయన ప్రేమను అనుకోండి, ప్లీజ్ అండి, ఆలోచించండి. ఎంత మంచి దేవుడండి. ఇందాక తండ్రి కసాయి తండ్రిని చూశారు కదా, అయ్యో నా బిడ్డలే, నా రక్తం పంచుకున్న పుట్టిన నా బిడ్డలే, వాళ్ళని నీళ్ళల్లో వేస్తానండి, కాళ్ళు చేతులు కట్టేసానంటే వాళ్ళు ఎంత క్రూరంగా కొట్టుకొని చచ్చిపోతారు. జాలి లేని వాళ్ళండి. మనుషులు ఏ రూపంలో మారిపోతున్నారు చూడండి. అక్రమము విస్తరించుట చేత మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే వాక్యము మీలో ఉండాలి. మిమ్మల్ని క్రమబద్ధీకరించాలంటే వాక్యము తప్ప వేరే దారే లేదు. మంచిగా ఉన్నాను, మంచి హ్యాబిట్స్ ఉన్నాను, మంచి ఫుడ్ తిన్నాను అంటే కుదరదు. హృదయంలో ఉన్నది పోవాలి. అది పోతేనే నీకు సాఫ్ట్ నేచర్ వస్తుంది. అప్పుడు ఏ మనిషి బాధపడకుండా ఉండాలి అని నీ అంతటి నువ్వు బాధ్యతను తీసుకుంటావు. ఏం చేయడానికి? సువార్తను ప్రకటించడానికి. ఎవరు చెడునే అందరూ ప్రపంచం మొత్తం దేవుడు బాగండి. ఇది వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని చూస్తే ప్రపంచం మొత్తం వ్యర్థమైన దాన్ని 59:4 వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటారు. ఏం చేయాలన్నారు దేవుడు చెప్పండి. ఇంకొక మాట, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. యథార్థత మీదనే కదా నీ దృష్టి. దేని మీద నాయన? నేను తెచ్చే కేకు మీద కాదా, నేను తెచ్చే అట్టిపండు మీద కాదా, నేను వేసే దశమ భాగం అనుకుంటున్నా. నన్ను నేను మోసం చేసుకుంటూ నీకు ఇస్తున్నా ఆ 10 రూపాయల కాగితమో బెళ్ళో 2 రూపాయల బెళ్ళ. మీకు తెలుసా, చాలా మంది చర్చికి వచ్చే ముందు చిల్లర ఏమో దొరుకుతుందని ఎత్తుకొని వస్తారు చర్చికి. మన భక్తి అది. ఎంత ఉంటే అంత తీసేసేద్దామన్న బ్రాడ్ మైండెడ్ రాదు. ఇది వాళ్ళు చర్చికి వెళ్ళేది మీరు టాక్సీని తగ్గించారు దేవుడు అనుకుంటే, దేవుడు అనుకోడండి. దేవుడు అయినా నువ్వే వస్తావు చీప్గా. చిల్లరగా ఉన్నది చర్చికి వెళ్ళాలి. మన బ్రతుకులు అలాంటి. నీకు వాడు వేసేద్దాం, రేపు రేపు కూరగాయలు ఉంటాయో ఉండవు, రేపు బియ్యం తెచ్చుకోవడానికి ఉంటాయి. అది మన భక్తి. దేవా, యథార్థత మీదనే కదా నీ దృష్టి. నీవు వారిని కొట్టితివి కానీ కొడితే దుఃఖం రాలేదంటండి. ఎవరికి దుఃఖం రాదు చెప్పండి? ముద్దుడు వెంటారు. ఎంత ముద్దుడు వెంటారు? కొట్టిన ఏమంటారా లేదా?
నువ్వు వారిని కొట్టిది. ఎలా కొడుతున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథము నేను ఇలాగే గుర్తు చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి అండర్లైన్ చేసుకోండి. నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వారు దాని క్రియల విషయమై మనసు పొందితేనే కానీ మారు మనసు పొందడానికి కూడా నిన్ను మంచం ఎక్కించి కాపాడుకుంటున్న దేవుని యొక్క ప్రేమ తెలియడం లేదా మీకు? ఎందుకు వస్తున్నాయంటే శ్రమలో మారు మనసు లేదు కాబట్టి మంచం ఎక్కించిన అంత కఠినమైపోతారు. నేను చాలా మంది అయ్యగారు జ్వరం వచ్చిన ప్రార్థన చేసే బదులు నా దోషం ఏమైనా ఉన్నాయా అని ఇంట్లో కడుక్కొని వెళ్ళి, లేకపోతే ఎలాగో తీసే ఉంటాయి వచ్చి ఇక్కడ కడుక్కోండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే మళ్ళీ ఏ గౌరవం పడితే వాళ్ళు వేసి తిరగదు. భార్య మీద కోపం ఉంటుంది, ప్రార్థన చేస్తా ఒప్పుకుంటాడు దేవుడు? భర్త మీద కోపం ఉంటుంది, ప్రార్థన చేస్తా ఒప్పుకుంటాడేంటి? అరే నువ్వు ప్రార్థన చేస్తానన్నా అర్పణ చేస్తానన్నా ముందు ఇది వదిలిపెట్టి ఎవరితో అయితే సమాధానం పొందలేదు ఆ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అన్నాడా లేక దేవుడు? నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు వెరీ లైంగ్, చాలా అబద్ధాలు ఆడుతున్నావు. ఇక్కడ అందరితో సమాధానం పడిపోయి అది కుదురుతాడు నీకు. వాడు అసలు నమ్మను, వాడు నా దృష్టికి వస్తే నేను రోడ్డుకే రాను. నీ మనసు మారాలని నిన్ను మంచం ఎక్కిస్తున్నాడు దేవుడు. చిన్న జలుబే అన్న హాస్పిటల్లో వేరే వచ్చేపోయి అన్నా. ఎందుకని నువ్వు అర్థం పెట్టావా? మనసు మారడాన్నే మనసు. ఆ మారు మనసు ప్రతిరోజు ఉండాలి. ఇక్కడికి వచ్చాను కదా, చెప్తున్నాను కదా అని నా మనసు నేను ఇంకా ఇక్కడ ఆపేసుకుంటే కుదరదు. దేవుడు మీకు చెప్తున్నవి నాకు కూడా చెప్తున్నట్టే. నన్ను సాధనమే. ఇప్పుడు నేను గట్టిగా అవ్వలేనని దీని ఎలా సాధన చేసుకున్నానో నేను నా ద్వారా చెప్పించడానికి నన్ను సాధన చేసుకున్నాడు దేవుడు. అంతే, మీకు నాకు డిఫరెన్స్ లేదు. అందరూ దేవుని కొరకు నిలవబడాలి. కొంచెం వివేకంతో నేను ఎక్కువ దేవునికి దగ్గరయ్యాను కాబట్టి మీకు చెప్పే ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని నాకేం కొమ్ములు లేవు, ఉండకూడదు కూడా. ఎందుకంటే మీ వినేవారి కన్నా చెప్పేవారికే బ్యాడ్ ఎక్కువ మోగుతుంది. అందుకే మీరు ఎక్కువ మంది బోధకులు కావద్దని చెప్పాడు దేవుడు. అయినా తీసుకున్నామంటే ఎంత టాలెంటెడ్ గా వచ్చుంటాం మీ బొద్దుకి. అవునా కదా? మీరు నిద్రపోతారు కన్నా అంటారు. ఇదే నాకు కనపడుతుంటే హృదయంలో చూస్తాడట దేవుడు. ఇంకొక ఒకటో యోహానులో అంటాడు, నువ్వు హృదయంలో ఏదైతే ఆలోచించుకుంటావు ముందే ఆలోచన ఎదిగినవాడు. పేతురు గారు చెప్పలేదా? పేతురు గారు వచ్చి డైరెక్ట్ గా యేసుప్రభువా మీరు మీ వెనక నేనున్నాను, నేను ఎవరితో చెప్పండి, నాకు ఎప్పుడు కట్టబడి ఉంటుంది తెలుసు కదా యేసయ్యా మీకు, నేనున్నాను అంటాడు. అంటే బాబు పేతురు అన్నా, పేతురు కట్టవాడండి వేసుకోవడం అన్నా. పేతురు నేను ఎనగడానికి 3 సార్లు అనలేదు అనే లోపు దానికి ఎగ్జాంపుల్ నేను అన్నాను విన్నావు అనడానికి కోడి ముమ్మారు వస్తుంది. కోడిని సాక్ష్యం పెట్టేశాడు. ఇక నువ్వు నేనకి ఏమేమి సాక్ష్యాలు వస్తాయంటే దోలాన్ని తెస్తా, కాయిని తెస్తా, దూడిని తెస్తా అని చెప్పేశాడు. నువ్వేమంటే ఈ రాయి తొక్కలేదని కాలుతో తొక్కేసి అవతలు పోతావు. ప్రపంచంలో ప్రతి దానికి దాని పని నిమిత్తం భూమి మీద ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టోన్. దాన్ని ఏమనుకుంటాం మనం? ఉపయోగం లేదనుకుంటాం. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ప్రవక్తలు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చి ఉన్నావు, వారికి దుఃఖము కలగడం లేదు, కొట్టిన దుఃఖం కలగట్లేదు, వారిని శిక్షకు గురి చేశావు కానీ శిక్షకు లోబడటంలో ఎవరికైనా లోబడకపోయిన ప్రాబ్లం లేదండి. దేవుడు నేను శిక్షిస్తున్నాడని హింట్ నీకు వాక్యం ద్వారా వినపడుతున్నప్పుడు కూడా నీ హృదయం రాతి వలె చేసుకొని మెల్లగా జోగికి పడుకున్నావు అంటే ఏమని అడుగుతావు తెలుసా? అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం
5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్ హృదయంలో అందరూ ఆలోచించుకుంటున్నారు కదా, అందరూ భ్రష్టులు అయిపోయారు కదా. ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరి కోసమట పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, పరిమితంగా కాదు అపరిమితంగా. అంటే ఎంతమంది హృదయంలో భ్రష్టులు అయిపోయారో చూడండి. కారు ద్రాక్షలు కాస్తున్న మనల్ని దేవుడు ఇంకా టైం ఇచ్చి కాపాడుకుంటుంటే మనం ఏం చేస్తున్నామట? కీడు మేలనియు మేలు కీడని ఎంచుకుని మీకు శ్రమలో అని చెప్తున్నాడు. ఏదైనా మంచికే అనుకోకండి, ఏదైనా ఎందుకు జరిగిందో వివేకంతో ఆలోచించండి. అర్థమవుతుందా? అందుచేతనే పాతాళము ఆశ పెట్టుకొని పరిమితంగా కాదట, అపరిమితముగా తన నోరు తెరుచుచూనే ఉన్నది. అందులో ఎవరున్నారు? గనులంటే సిద్ధి చెందిన గనులు, వెరీ పాపులర్. మన కాలంలో లాంగ్వేజ్ ఎంత. ఒక ఫోటో తీసుకోవాలంటే అమ్మో ఎంత 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 అవకాశం ఉంటే దొరుకుతుంది. చాలా మంది చిన్న నాయకుడితో ఫోటో తీసుకుని ఎంత ఒబీడియంట్ గా నిలబడతారు. ఒక రోజు నిన్ను అన్ని అక్కడి నుంచో పెడతానంటారండి. గనులను ఫోటో తీయించుకున్న నీవును సామాన్యులు. ఓ అసలు గోడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏవో జరుగుతున్నాయి కదా, అక్కడ ఈవెంట్ వదిలేండి, మనకు కూడా రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి కదా. ఘోష శబ్దాలు ఏ విధంగా చేయండి, సంగీత నాదాలతో చేస్తారు, నోటి మాటలతో చేస్తారు. దేవుని సన్నిధిలో ఉన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా మీరు ఘోష చేశారా? అపరిమితంగా తెరవబడిన పాతాళం యొక్క నోరులో పడిపోతారు. ఘోష చేయవారు హర్షించు, హర్షణ. ఘోష వేరు, హర్షణ వేరు. ఆ ఘోష ఏమో కొంచెం మాస్ గా ఉంటది, హర్షణేమో డిలైట్ఫుల్ గా ఉంటది అన్నమాట. మీరు కూడా వెళ్తారని చెప్తున్నాడు దేవుడు. మీరు అతి దేవతారాధన కలిగిన నాతో ఆరాధన చేయమాకండి. ఓరికి చేతులు ఎవడనుకున్నాడు? మిమ్మల్ని నిర్దోషమైన చేతులు అయితే ఎత్తే ఛాన్స్ ఉంది తెలుసా? ఇశ్రాయేలుని పాలవేలుపడికి రండి మీరు అందరూ. ఎవరైతే నేను దోషి కాను అన్న వాళ్ళే చేతులు ఎత్తన్నారు. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో పరిశుద్ధ స్థలమైన మందిరానికి వచ్చినప్పుడు కూడా మీరు 2 చేతులు ఎత్తారు అంటే నాయన నాలో ఏ దోషం లేదని చెప్పుకున్నట్టు. మరి దోషం లేదని చెప్పుకున్నారా అంటే మీరు అబద్ధికులురా అంటున్నాడు బైబిల్ ఇంకొక చోట. అంటే చేతులు ఎత్తొద్దని కాదు, ఎత్తిన మీరు పరిశుద్ధ జీవితం గడిపిన వారా కాదా? పరీక్ష, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకుంటున్నారా? నాకు పరీక్ష పెడుతున్నారు, ఐదానికి పెడుతున్నారా పరీక్ష? లేదా వాక్యానికే పరీక్ష పెడుతున్నారు? దుప్పి నీటి వాక్యం ఆశపడుతుందిగా నేనెందుకు ఆశపడుతుంది? ఇప్పుడు నేను ఆశపడేది ఏంటి? రూపాయి. నేను ఆశపడేది ఎందుకు? ఆరోగ్యం. నేను ఆశపడేది ఎందుకు? ధన సమృద్ధి. నేను ఆశపడేది ఎందుకు? హై పిచ్ లో ఉండాలి. నేను ఆశపడేది ఎందుకు? అసలే ట్రంప్ పాస్పోర్ట్ చేశాడు కాబట్టి పాస్పోర్ట్ బాగా పాస్పోర్ట్ వచ్చేస్తుంది లేదు, వీసా కావాలి, అది కావాలి, ఇది కావాలి. నేను బాగా ఆశపడేది ఎందుకంటే, మీరు చెప్పండి, మీ మనసులో ఉన్నాయి కదా మీ కోరికలు. నీ వాక్యం కొరకు ఆశపడుతున్నాను అనేటువంటి అవగాహన రాని రోజు అపరిమితంగా తెచ్చుకున్న దేనిలో ఉంటావు? అందుకనే ఈ యెషయా గ్రంథంలోనే ఒక మాట ముందు చూపించి ముగించేస్తాను చూడండి. యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మద్యము తాగుతున్నని ఎప్పుడు లేస్తారంట? మామూలుగా రేకులు లేచేది ఎందుకు? రేకుని లేచి ప్రార్థన చేస్తానయ్యా అలా. భ్రష్ట సంతానం ఏం చేస్తుంది? రేకుని లేచి అది మనం తాగడానికి బెడ్ కాఫీ కదట, అది ఇప్పుడు మంచి పాలిష్ స్టైలిష్ లైఫ్ తెలుసా? వేకువనే లేచి ద్రాక్షారసము తమకు, అప్పట్లో ఇక్కడ నైస్ గా చెప్పాడు ద్రాక్షారసం అని. ఇంగ్లీష్ బైబుల్ ఏముంది? వైన్ అని ఉంది. ఇప్పుడు వైన్ వేరు, అప్పుడు వైన్ వేరు. అప్పుడు వైన్ సకల రోగాలను కొంచెం క్యూర్ చేసేది, ఇప్పుడు వైన్ కొంచెం కూడా నిన్ను ట్రాన్స్ లో ఉంచకుండా చేసేది. అందుకని
దేవుడు ఏమని చెప్పాడు? శ్రమ. అరే ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయా తాగడానికి? కల్చరా? తండ్రి కొడుకు కూర్చొని తాగడం కల్చరా, సాంప్రదాయమా? ఎక్కడికి వచ్చేసామండి మనం? తాగడం ఒక సాంప్రదాయం ఏంటి? బుద్ధిగా ఉండడం సాంప్రదాయం అవ్వాలి కదా. అలాంటి వారికి అదే 15 సామెతల గ్రంథం తీయండి, మీకు ఇంకా బాగా ముగించాలి. ఈ మాట చెప్పకుండా అవ్వలేకపోతున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము పిమ్మట అది సర్పము వలె అది మీరు ఇలా తాగుతున్నారు కదా నాయన, తాగితే ఎవరేం చేస్తున్నారు? నా వల్ల కాదు, నువ్వు పగలు రాత్రి నేను ఫిల్టర్ చేయలేనురా అని ఎవరు ఏం చేస్తారు తెలుసా? అశోక్ తీసుకెళ్ళండి, పర్మిషన్ అడిగి తీసుకెళ్ళండి. లివర్ పాడయ్యి వాటర్ కి తాగలేక, ఫిల్టరేషన్ అవ్వలేక, యూరిన్కి వెళ్ళలేక, బ్యాగ్ వేసుకొని కిడ్నీస్ అంతా పాడైపోయి, భార్య రాక, ఇంట్లో అందరి చేత అసహించబడి, అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే మనం ఒక సర్టిఫికేట్ చేసేయచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు కలిపిమంటావా తెలవ? అవి నాకు ఎక్కువ జాబు తాగడం అలవాటు. ఒక విధంగా అంటారు కదా, మీ భాషలో ఉంటాయి చిన్న గ్లాసు ముద్దుగా పెంచుకుంటారు. ఆ గ్లాస్ నాకు ఇచ్చేయండి అంటారా? చాలా తప్పు చేశానన్నా, తాగి పిల్లలకి మాట వినలేదు, భార్య మాట వినలేదు. చెప్పండి, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి మాటలు బైబిల్లో తప్ప ఎక్కడ ఉండవు. మీరు డ్రింక్ చేయడం చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పే సంస్కరణలు ఉన్నాయి. బట్టలు వేసుకొని తిరగండి, వాళ్ళని మనం ఘోరమైన వాళ్ళు కాలువలు పేరు పెట్టుకొని తిరుగుతామని మేళాలు జరిగినాయి. అలాంటి వాటిలో నుంచి ఇలాంటి మంచి గోల్డెన్ వర్డ్స్ కదండి ఇవి. ఏమిటంటే తాగడం ఒక సర్పం అంట. 23వ అధ్యాయంలో అది సర్పం వలె కరుచును, కట్ల. మీరేమో ఎవరిని మామూలుగా ఇట్లా పోయి కట్ల పాముని సర్పాన్ని వామో వాయో నాయనో పాములు తిరిగేస్తున్నాయి అనుకుంటారు. మీ ఇంట్లో నీ భర్త చేస్తుంటది, ఆయన కాపాడుకో. అయ్యో భర్తల కోసం ప్రార్థన చేయండి అమ్మా అంటే తాగుబోతులైన ఆడవాళ్ళని చూసి గుండె గంటలు అంటారు. కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్న ఆడవాళ్ళే ఇలాగా. ఏంటమ్మా మీకు క్రమాలు లేకుండా పోతున్నాయని ఆడవాళ్ళుగా మీరు వెళ్ళి దేవుని మాటలను ప్రకటించండి, మత్తులో ఉండకండి. చెప్పాడు దేవుడు స్త్రీల గురించి చెప్తూ, మీరు మత్తులై ఉండద్దు నడలేదా? సర్పం వలె వచ్చేస్తారట. కాబట్టి విషము కూడిన అటువంటి పానీయాలు ఇలా చెప్పుకుంటూ పెట్టి ఇది గంటకాల పాట. నేను నన్ను ఇంకోసారి స్టేజ్ ఎక్కనివ్వను, ఇవి మీకు నచ్చవు. అందుకనే ఇర్మియా గ్రంథంలోనే 31వ వచనం చూడండి, 5వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథము ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. ఇదేంటి ప్రవక్తలు ఏం చెప్పాలి అసలు? అతను ఎవడో అన్నాడు, గాడితో తనించేలాగా బుద్ధి రాలి. ఆ ప్రవక్త పేరేంటి? బిలాముకి. ఒక బిలామే ఇప్పుడు బిలాములు కోట్ల కదిలిస్తే చెదపురుగుల్లాగా ఉన్నారు. అలాంటి వారట అబద్ధ ప్రవచనములు పలుకుదురు. యాజకులు వెరీ గుడ్, నువ్వు చెప్పిన ప్రవచనం బాగా కనెక్ట్ అయిందన్నా. దీన్నే ఉంచాలి. ఎవరో పొలిటీషియన్ ప్రిఫరెన్స్ ని సపోర్ట్ చేయడం ఏంటి? మీరు కూడా సపోర్ట్ చేయండి అంటున్నారట. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తున్నారు. అలాగే జరగడం చాలా బాగుంది అంటున్నారు. ప్రపంచం ఎలా అయిపోయిందో, సువార్త ఎలా అయిపోయిందో చూడండి. మళ్ళీ చదవాలి. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము పొందినప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుడు వేస్తున్నాడు, దాని ఫలం ఒకటి ఉందంట. జల్లారా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలేమో అబద్ధమైన ప్రవచనాలు చెప్పేస్తున్నారు, యాజకులేమో వాటిని సపోర్ట్ చేస్తున్నారు. జిల్లారా మీకు ఇది కూడా నచ్చుతుంది. మీ అందరికీ కలిసి ఒక ఫలితం వస్తుంది. దానికి మీరు ఏం చేయగలరు? దేవుడు చెప్తున్నాడు, ఆలోచించండి. దేవుడు చెప్తున్న ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోండి. దేవుడు మాటను అంగీకరించండి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం, లాస్ట్ వచనం. ఇర్మియా గ్రంథము
44వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము చూడండి అక్కడ ఇంకెళ్తానంట, అక్కడికి వెళ్ళి మొక్కుంటానంట, అక్కడికి వెళ్ళి ధూపం వేస్తానంట, బాగా మంచి జరుగుతుందంట అన్నారు అనుకో భార్యలు. మీరు కూడా అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడికి నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారందరూ ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారట? యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటన చేశావా ఇర్మియా? అయితే మేము నీ మాటను అమ్మ ఇంత బాగా చెప్పావా అనలేదట. మేము అంగీకరించాం. మేము నీతో చెప్పిన సంగతులు ఏం చెప్పాము? నీతో మా పితరులు, మా రాజులు యోధా పట్టణంలో వాళ్ళు సిటీలో చేసేవాళ్ళు, మేళా చేసేవాళ్ళు, 14 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వచ్చే వాటిలో సంగమం చేసేవాళ్ళు. ఇవన్నిటికీ నేను పాటిస్తావయ్యా, నిన్ను నేను నమ్మను అని చెప్తారు. ఇంకేమంటున్నాడు? యెరూషలేము వీధుల్లో చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేస్తాము, ఆమెకు పానార్పణం మేము అర్పిస్తాము. ఎందుకు తెలుసా? మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం మాకు బాగా కలిసి వచ్చింది అని చెప్తారు. మాకు ఏ కీడు రాదు అని చెప్తారు. ఇలాంటి వాళ్ళకి పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకోవాలా ఉంటారు. మీరే చెప్పేసి సో సంగతిని మీకే వదిలేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి. ఏ గుర్తులు లేవు. మీ హృదయపు ఆలోచన ఏ విధంగా ఉంచుకుంటున్నారు? దాని యథార్థత మీదనే కదా మీ దృష్టి. అందుకు మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ పేరును, మీ నామమును మా నోటితోనైనా అనకూడని, అనుకోలేని, అనర్హులము. కానీ ఈ కుమారుని యొక్క త్యాగం ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి అబ్బాను మాకు ఇచ్చిన ఈ అవకాశం గడిపిస్తుంటూ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ వినటము, ఈ మాటను గ్రహించటము చాలా మందికి తేలికగా ఉండవచ్చు. కానీ ఇదిగో తండ్రి, మీ దగ్గరికి రాబోతున్న మాకు చాలా అమూల్యమైన క్షణాలు. ఈ క్షణాలు సద్వినియోగం చేసుకునేలాగా మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానం గమనిస్తుంటారు. తండ్రి, పరీక్షించుకుంటున్నాం. మా హృదయంలో మీకు ఆయాసకరమైనది లేకుండా ఆత్మ ఫలాలుగా ఫలించే విధంగా మీ వాక్యాన్ని వింటుకుంటాము. ప్రతిదినము నీ కొరకు ఆశపడతాము. నీ కొరకు బ్రతకాలని కృతనిశ్చయుడైనా ఈ కుమారుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇదిగో నేను ఒకరి గురించి ఆలోచించుకోవడం మాకు చాలా బలహీనతలు ఉన్నాయి. మాలో చాలా నీకు నచ్చడం ఉన్నాయి. వాటి గురించి క్షమాపణ కోరుతూ అయినా మేము తలలో చేతులు వేస్తున్నాం. తండ్రి, మా మట్టిని, మా మాలిన్యాన్ని తీసివేయండి. దినదినము నీ చేతిలో నేను నలగొట్టు పట్టడానికి మమ్మల్ని అంగీకరించండి తండ్రి. మేమేదో గొప్పవారిగా నీ ఎదుటికి రాలేదన్నా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరతరములకు నివాస స్థలమైన నీ వద్దకు రావాలని తాపత్రయంతో మేమందరము ఇక్కడ చేరి ఉన్నాం. నేను నీ మాటను లక్ష్య పెట్టే వరంగా మమ్మల్ని వచ్చింది. మా కుటుంబాలన్నీ నీ ఎదుట సాధ్యపడటానికి అవకాశాన్ని ప్రసాదించాను. నేను మీరు ఇచ్చిన అవకాశం ఆయన కోల్పోకుండా మమ్మల్ని అందరినీ మేము భరించుకుంటూ మేమందరూ కలిసి నీ వద్దకు రావడానికి నీ కుమారుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మమ్మల్ని శుద్ధీకరించి నడిపించిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం. మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.